నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. 14 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. దీంతో ప్రచారంలో అభ్యర్థులందరూ దూకుడు పెంచారు. ఎండను సైతం లెక్క చేయకుండా గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. సికింద్రాబాద్లో హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉండగా, తన అడ్డాలో గెలుపొందాలని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రచారంలో డోస్ పెంచారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతుంది. బీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ దానం నాగేందర్ ను అభ్యర్థిగా ప్రకటించినా ఆయన ఎక్కడా ప్రచారంలో కనిపించకపోవడంపై పలు సందేహాలు కూడా వ్యక్తం కాలేకపోలేదు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిందని కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. దానం పెడుతున్న కండిషన్లపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని, ఆయన స్థానంలో మరొకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ప్రచారంలో దానం ఎక్కడా కనిపించకపోవడంతో క్యాడర్ గందరగోళానికి గురి అవుతోంది. దానం అసలు పోటీలో ఉంటాడా, కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారా అనేది క్లారిటీ లేకపోవడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురి అవుతున్నారు. వాస్తవానికి ఇక్కడి నుంచి మొదట జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ను అభ్యర్థిగా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు లీకులిచ్చాయి. కానీ దానం కాంగ్రెస్లో చేరికతో ఆయనను బలమైన అభ్యర్థిగా భావించి పేరును ఖరారు చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓడితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన షరతులు పెట్టినట్లుగా తెలిసింది. కానీ ఇందుకు కాంగ్రెస్ సుముఖంగా లేకపోవడంతో దానం ఎంపీ ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొనడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా దానం అభ్యర్థిత్వంపై పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న వాళ్లను కాదని పక్కన పెట్టి పక్క పార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఎలా ఇస్తారని అసంతృప్తిని వ్యక్తమవుతోంది. వీటన్నింటిపై చర్చించి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని మార్చాలనే యోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దానం స్థానంలో బొంతు రామ్మోహన్ లేదా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ విజయలక్ష్మిని బరిలో దింపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాల బోగట్ట. దానం ప్రచారంలో పాల్గొనకపోవడమే ఇందుకు సాక్ష్యమని అంటున్నారు. అభ్యర్థి మార్పు అంశంపై మరో 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో.